హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. ఒకప్పుడు స్వర్ణ దేశాన్ని సుశాంతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి పట్టపురాణి అయిన సునంద అత్యంత సౌందర్యవతి. సుశాంతుడికి తన భార్య అంటే అమితమైన ప్రేమ. రాణి ఏ వస్తువును అడిగినా అది ఎంత కష్టతరమైనా సరే దానిని తెప్పించి రాణిని తృప్తిపరుస్తూ ఉండేవాడు. సునందకు వస్త్రధారణపైన, అలంకారిక వస్తువులపైన ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. అందువల్ల సుశాంతుడు దేశ విదేశాల నుంచి ప్రత్యేకమైన దుస్తులను అల్లేవారిని, సువర్ణకారులను పిలిపించుకుని తన ఆస్థానంలో ఉంచుకున్నాడు. అందులో దుస్తులను అల్లే శేఖరుడు, సువర్ణకారుడైన సారంగుడు అత్యంత ప్రతిభావంతులు. వీరి పేర్లు స్వర్ణ దేశంలోనే కాకుండా చుట్టూ ఉన్న రాజ్యాలలో కూడా మారుమ్రోగుతూ ఉండేది. వీరి నైపుణ్యం ముందు ఎంతటి వారైనా దిగదుడిపే అనేటట్టు ఉండేవారు. రాజు సుశాంతుడు ప్రతి సంవత్సరం రాణి పుట్టినరోజును అత్యంత వైభవంగా జరుపుతూ ఉండేవాడు. ఆ సమయంలో రాణికి కావలసిన వస్త్రాలను, ఆభరణాలను చంద్రుడు, సారంగుడు ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తూ ఉండేవారు. వారు ఒకసారి తయారు చేసిన నమూనాను మళ్లీ ఉపయోగించకుండా ప్రతి సంవత్సరం కొత్తగా ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తూ ఉండేవారు. దీనిని చూసిన ప్రజలందరూ మానవ మాతృలకు ఇలా తయారు చేయడం సాధ్యం కాదు, అద్భుతంగా ఉంది అని చెప్పుకుంటూ ఉండేవారు. రాజుకు సంజయుడు అనే ఒక ఆప్తమిత్రుడు ఉండేవాడు. రాజు పరిపాలనకు సంబంధించిన విషయమైనా, వ్యక్తిగత విషయమే అయినా తాను ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుగా తన ఆప్తమిత్రుడైన సంజయుడితో చెప్పేవాడు. అయితే సంజయుడు ఏనాడు నోరు విప్పి తన అభిప్రాయాన్ని చెప్పేవాడు కాదు. రాజు చెప్పిందంతా వింటూ తలాడిస్తూ ఉండేవాడు. ఇది రాజుకు ఎంతో తృప్తిని ఇచ్చేది. ఇదంతా గమనిస్తున్న మంత్రికి ఆశ్చర్యంతో పాటు కుతూహలం కూడా కలిగింది. ఒకరోజు మంత్రి రాజుతో, మహారాజా, నాది ఒక సందేహం. మంత్రి అయిన నేను ఉండగా మీరు ముఖ్య విషయాలన్నిటినీ మీ ఆప్తమిత్రుడైన సంజయుడితో ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఏ రోజు మీ స్నేహితుడు మీకు సలహా ఇచ్చినట్లు కనపడలేదు. అయినా సరే మీరు అతడితో ప్రతి విషయాన్ని పంచుకోవడంలోని ఆంతర్యం నాకు తెలియడం లేదు. కుతూహలంతో అడుగుతున్నాను, తప్పైతే క్షమించండి అని అడుగుతాడు. దానికి సుశాంతుడు, సంజయుడు ఎలాంటి వాడని నాకు చాలా బాగా తెలుసు. మాట్లాడాలి అని అనిపించినప్పుడు మాత్రమే నోటిని తెరుస్తాడు. అందువల్ల అతడి అభిప్రాయాన్ని కేవలం మాటల ద్వారానే తెలుసుకోవాలి అన్న అవసరం లేదు. అతడి ముఖ కవళికలు, కళ్ల ద్వారా తెలుసుకోవచ్చు అని అంటాడు. తరువాత కొన్ని రోజుల్లో రాణి జన్మదిన ఉత్సవం ఉండటంతో ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఎప్పటిలాగే చంద్రుడు, సారంగుడు ప్రత్యేకమైన వస్త్రాలను, ఆభరణాలను తయారు చేసి రాణికి పంపించారు. అయితే ఈసారి రాణి సునందాదేవి అవి తనకు తగినట్టుగా లేదని అన్నిటినీ వెనక్కు తిరిగి పంపించేస్తుంది. విషయం తెలుసుకున్న రాజు సుశాంతుడు ఆశ్చర్యపోతాడు. అతడు చంద్రుణ్ణి, సారంగుణ్ణి పిలిపించి రాణి ఇష్టపడేటట్టు కొత్త కొత్త నమూనాలతో ఆభరణాలను, దుస్తులను తయారు చేసి తీసుకురమ్మని అంటాడు. కోశాధికారిని పిలిపించి వాళ్ళు అడిగినంత ధనం ఇవ్వమని చెబుతాడు. వాళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా చివరికి రాణికి ఇష్టపడేటట్టు ఆభరణాలను, దుస్తులను తయారు చేయలేకపోతారు. ఇది విన్న రాజుకు కోపం వచ్చి వాళ్ళిద్దరినీ పిలిపించి, మీకు వయసైపోతున్నట్టు ఉంది, మీలోని నైపుణ్యమంతా కుంటుపడుతోంది. మీలాంటి వాళ్లకు నా ఆస్థానంలో చోటు లేదు. తక్షణమే మీరు నా ఆస్థానం వదిలి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపిస్తాడు. ఈ సమాచారం రాజప్రాసాదంలోని అందరికీ తెలుస్తుంది. దీనిని విన్న సంజయుడు వెంటనే రాజు వద్దకు వచ్చి, రాజా, చంద్రుడు, సారంగుడి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం తెలిసింది. వాళ్ల వయసుని ప్రస్తావించి అలా మాట్లాడడం సమంజసంగా లేదు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు మీ వద్ద పనిచేస్తున్నారు. వాళ్ల నైపుణ్యం ఏంటని మీకు బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ల ప్రతిభ గురించి అలా మాట్లాడడం సమంజసం కాదు. వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు, ఆభరణాలు సరి అయినది కాదని రాణి తిప్పి పంపేయటంలో అర్థం లేదు. పొరపాటు ఇంకెక్కడో ఉందని నా అభిప్రాయం. అదేంటని మనం తెలుసుకోవాలి. వాళ్లను ఆస్థానం వదిలి వెళ్లిపోమ్మనడం, దేశ బహిష్కరణ చేయడం రెండూ ఒకటే. ఇది సరైనది కాదని నాకు అనిపిస్తోంది మహారాజా అని అంటాడు. సంజయుడు చెప్పిందాన్ని మౌనంగా విన్న రాజు అక్కడి నుంచి వెళ్లిపోయి అంతఃపురంలోనికి వెళ్లి రాణి వద్ద సంజయుడు చెప్పిన విషయాన్ని చెబుతాడు.
అంతా విన్న రాణి కాసేపు ఆలోచించి తరువాత రాజుతో, మీ ఆప్తమిత్రుడైన సంజయుడు నా కళ్ళు తెరిపించాడు. ఆ చంద్రుణ్ణి సారంగుణ్ణి ఆస్థానం నుంచి బహిష్కరించకండి. గౌరవంగా వాళ్ళని పిలిపించి వాళ్లకు సన్మానం చేయించండి. ఇది నా కోరిక అని చెబుతుంది. ఇది విన్న సుశాంతుడు ఆశ్చర్యపోతాడు. అయితే రాణి కోరికను మన్నించి మంత్రికి విషయం చెప్పి చంద్రుడికి సారంగుడికి సన్మానం చేయడానికి తగిన ఏర్పాట్లు చూడమని చెబుతాడు. రాజు ఆజ్ఞను విన్న మంత్రి ఆశ్చర్యపోతాడు. శిక్షించాలన్న నిర్ణయానికి బదులుగా సన్మానించాలి అని నిర్ణయం తీసుకున్న రాజు మాటలు విని ఆస్థానంలోని మంత్రులు సభికులు రాజును అపహాస్యంగా చూస్తారు. ఆ విషయాన్ని ఎవరూ బయట పెట్టలేక ఏమీ అడగలేక ఊరుకుంటారు. అనుకున్నట్టుగానే ఒక వారంలో చంద్రుడికి సారంగుడికి ఘనంగా సన్మానం చేసి విలువైన బహుమానాలను ఇస్తారు. బేతాళుడు కథ చెప్పి, రాజా, భర్త ద్వారా సంజయుడు చెప్పిన విషయాలను విన్న రాణి తన బుద్ధిని మార్చుకోవడానికి కారణమేంటి? సంజయుడు తన భర్తకు ఆప్తమిత్రుడు కావడం వల్ల అతడికి కోపం తెప్పించడం మంచిది కాదని అలా చేసిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, రాణిలో వచ్చిన మార్పుకు కారణం నువ్వు చెప్పింది కాదు. సంజయుడు కేవలం చంద్రుడు సారంగుడిలోని నైపుణ్యాన్ని మాత్రమే చెప్పలేదు. దాంతోపాటు ఇందులో ఇంకేదో విషయం ఉందని అది తెలుసుకోవాలని చెప్పాడు. అలా ఎందుకు సూచన ఇచ్చాడో రాణికి అర్థమయ్యింది. ఎవరికైనా సరే వయసుతో పాటు అనుభవం కూడా పెరుగుతుంది. అనుభవం పెరగడం వల్ల కళాకారుల నైపుణ్యం పెరుగుతుందే కానీ తరగదు. కొత్త కొత్త పద్ధతులు ఆలోచించగలుగుతారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ శరీర సౌందర్యం తగ్గుతుంది. అలాంటప్పుడు చంద్రుడు సారంగుడు తయారు చేసిన వస్త్రాలు తనకు సరిగ్గా లేదు అని అనుకోవడానికి కారణం తరుగుతున్న తన వయసా అని రాణి ఆత్మశోధన చేసుకోవాలి. ఈ మాటలను గ్రహించిన రాణి లోపం చంద్రుడు సారంగుడు తయారు చేసిన దుస్తులు ఆభరణాలలో లేదని, తన వయసు పెరిగి యవ్వన కాంతి తగ్గడంతో అవి తనకు సరిపడటం లేదని తెలుసుకుంది. ఇంతటి జ్ఞానాన్ని కలిగించిన చంద్రుణ్ణి సారంగుణ్ణి సన్మానించమని చెబుతుంది అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.